ఇంతకు ముందు వీడియోలలో మనం రసాయన సమీకరణాలను ఎలా తుల్యం చేయాలో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం రసాయన సమీకరణాల తుల్యతను దృశ్య రూపంలో అంటే అణువుల నిర్మాణాలను గీసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందుకోసం మనం ఎథిలిన్ వాయువును ఆక్సిజన్ సమక్షంలో మండించే చర్యను ఉదాహరణగా తీసుకుందాం. ఎథిలిన్ అంటే ఒక వాయువు. దీని రసాయన సూత్రం C2H4. ఈ ఎథిలిన్ వాయువును ఆక్సిజన్తో మండించినప్పుడు మనకు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు క్రియాజన్యాలుగా అంటే ప్రాడక్ట్స్గా ఏర్పడతాయి. ఈ రసాయన చర్యను మనం సమీకరణ రూపంలో రాస్తే C2H4 plus O2 gives rise to CO2 plus H2O. ఇక్కడ C2H4 అంటే ఎథిలిన్. దీనిని మనం ఆక్సిజన్తో మండిస్తున్నాం. అప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు కార్బన్ డయాక్సైడ్ CO2 మరియు నీరు H2O. ఇది ఒక అసమతుల్య సమీకరణం కాబట్టి ఈ సమీకరణాన్ని మనం ఇప్పుడు తుల్యం అంటే బ్యాలెన్స్ చేద్దాం. ఇందుకోసం మనం ముందుగా క్రియాజనకాలు రియాక్టెంట్స్ వైపు ఉన్న కార్బన్ పరమాణువుల నుండి మొదలు పెడదాం. ఇక్కడ ఎడమ వైపున ఎథిలిన్ C2H4 అణువులో 2 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. కానీ కుడివైపున ఉన్న క్రియాజన్యాలు అంటే ప్రాడక్ట్స్లో కేవలం ఒక కార్బన్ అణువు మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని తుల్యం చేయడానికి మనం కార్బన్ డయాక్సైడ్ CO2 అణువు ముందు 2 అనే గుణకాన్ని ఉంచుతాము, లేదా 2 అనే గుణకంతో CO2ను గుణిద్దాం. అయితే ఇక్కడ 2ను ఉంచినంత మాత్రాన ఈ సమీకరణం తుల్యమైపోదు. ఎందుకంటే మనం కార్బన్ డయాక్సైడ్ అణువు ముందు 2 అనే గుణకాన్ని ఉంచడం వల్ల మనకు 2 కార్బన్ పరమాణువులు ఏర్పడటమే కాకుండా దీనివల్ల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య కూడా మారిపోయింది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. CO2 అణువు మొత్తం ముందు పెద్దగా 2 అని రాయడం ఎందుకు? దీనికి బదులుగా ఆ CO2లో కార్బన్ పక్కన కింద అడుగు భాగంలో అంటే ఈ సబ్స్క్రిప్ట్లో చిన్నగా 2 అని రాస్తే C2O2 సరిపోతుంది కదా అని. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకూడదు. ఎందుకంటే ఆ విధంగా మనం సబ్స్క్రిప్ట్లో మార్చామనుకోండి, కార్బన్ డయాక్సైడ్ యొక్క అణు నిర్మాణం అంటే ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. ప్రకృతిలో అసలు C2O2 అనే పదార్థమే లేదు. ఇలా చేయడం వలన మనం ఈ రసాయన చర్యనే మార్చేసినట్లు అవుతుంది. కాబట్టి రసాయన సమీకరణాలను తుల్యం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రసాయన సమీకరణాలు మనకు ఆ చర్యలు ప్రకృతిలో సహజంగా ఎలా జరుగుతాయి అనే విషయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి మనం తుల్యం చేసేటప్పుడు చేసే మార్పులు ఆ చర్యనే మార్చేసేలాగా ఉండకూడదు. ఒక రసాయన సమీకరణం తుల్యంగా లేదు అంటే కేవలం అందులోని అణువుల సంఖ్య సరిగ్గా లేదు అని అర్థం. కాబట్టి సమీకరణాన్ని తుల్యం చేయడానికి మనం కేవలం అణువుల సంఖ్యను మాత్రమే మార్చాలి. అంతేకాని ఒక అణువులోని పరమాణువుల సంఖ్యను అంటే సబ్స్క్రిప్ట్స్ని లేదా అటామిక్ రేషియోస్ని ఎప్పుడూ కూడా మార్చకూడదు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ అణువుల నిర్మాణాలను విడివిడిగా గీసి చూద్దాం. ముందుగా ఎథిలిన్ అణువును తీసుకుంటే ఇందులో 2 కార్బన్ పరమాణువుల మధ్య డబుల్ బాండ్ అంటే ద్విబంధం ఉంటుంది. అలాగే ఆ కార్బన్లకు ఒక్కొక్క దానికి 2 హైడ్రోజన్ పరమాణువులు అతుక్కొని ఉంటాయి. మొత్తం మీద ఇందులో 2 కార్బన్లు 4 హైడ్రోజన్లు కలిసి ఒక స్థిరమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇక ఆక్సిజన్ అణువును చూస్తే ఇందులో ఒక ఆక్సిజన్ పరమాణువు మరొక ఆక్సిజన్ పరమాణువుతో డబుల్ బాండ్ ద్వారా బంధించబడి ఒక డయాటమిక్ మాలిక్యూల్ను ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ చర్యలో ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ అణువును చూస్తే ప్రతి కార్బన్ డయాక్సైడ్ అణువులో ఒక కార్బన్ పరమాణువు 2 ఆక్సిజన్ పరమాణువులతో డబుల్ బాండ్ని ఏర్పరుస్తుంది. ఇది శ్వాసక్రియకు అవసరమైన స్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు నీటి అణువును చూద్దాం. ఇందులో ఒక ఆక్సిజన్ పరమాణువు 2 హైడ్రోజన్ పరమాణువులతో బంధించబడి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు సమీకరణం స్పష్టంగా అర్థం కావడానికి
మధ్యలో ప్లస్ గుర్తులు పెడదాం. మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఆ CO2 పక్కన చిన్నగా 2 అని సబ్స్క్రిప్ట్గా రాస్తే అది అణువు యొక్క నిర్మాణాన్ని అంటే సంఘటనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఆ పద్ధతి పూర్తిగా తప్పు. అందుకే మనం నిర్మాణాన్ని మార్చకుండా దానికి బదులుగా ఎన్ని CO2 అణువులు ఏర్పడ్డాయో సూచిస్తాము. అందుకోసం మనం మొదటగా ఒక్క ఎథిలిన్ అణువు నుండి మనకు ఎన్ని కార్బన్ డయాక్సైడ్ అణువులను ఉత్పత్తి చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ క్రియాజనకాల వైపు మనకు 2 కార్బన్లున్నాయి. కాబట్టి వాటి అణు నిర్మాణాన్ని మార్చకుండా ఉండటానికి కార్బన్ డయాక్సైడ్ ముందు 2 అనే గుణకాన్ని ఉంచుతాము. అంటే ఇప్పుడు మనకు 2 CO2 అణువులు ఉన్నట్లు అర్థం. దీన్ని బొమ్మల ద్వారా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకొక CO2 అణువును మనం కలపాలి. దీని ద్వారా కార్బన్లు తుల్యమయ్యాయి. ఎడమవైపు 2, కుడివైపు 2. ఇప్పుడు హైడ్రోజన్లను చూద్దాం. ఎడమవైపు ఎథిలిన్లో 4 హైడ్రోజన్లున్నాయి. కానీ కుడివైపు నీటి అణువులో కేవలం 2 ఉన్నాయి. కాబట్టి మనం 2 నీటి అణువులను తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఇంకొక నీటి అణువును గీద్దాం. ఇప్పుడు 2 వైపులా 4 హైడ్రోజన్లు తుల్యంగా ఉన్నాయి. చివరగా మనం ఆక్సిజన్ పరమాణువులను తుల్యం చేయాలి. అందుకోసం ముందుగా కుడివైపున క్రియాజన్యాలలో ఉన్న మొత్తం ఆక్సిజన్లను లెక్క పెడదాం. 2 కార్బన్ డయాక్సైడ్ అణువులలో 4 ఆక్సిజన్లు, 2 నీటి అణువులలో 2 ఆక్సిజన్లు కలిపి మొత్తం 6 ఆక్సిజన్ పరమాణువులు కుడివైపునున్నాయి. మరి అప్పుడు ఎడమవైపున క్రియాజనకాలలో కూడా 6 ఆక్సిజన్లు ఉండాలి కదా. అందుకోసం మనకు 3 ఆక్సిజన్ అణువులు అవసరం. కాబట్టి O2 ముందు 3 అనే గుణకాన్ని పెడదాం. అదనంగా మరో 2 O2 అణువులను బొమ్మలో కలుపుదాం. ఇప్పుడు మన రసాయన సమీకరణం C2H4 ప్లస్ 3O2 గివ్స్ రైస్ టు 2CO2 ప్లస్ 2H2O. ఇది ఒక సమతుల్య సమీకరణం, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ సమీకరణంలోని పరమాణువుల సంఖ్యను మనం ఒకసారి సరిచూస్తే 2 వైపులా 2 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. అలాగే 2 వైపులా 4 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ పరమాణువులు కూడా 2 వైపులా 6 చొప్పున సమానంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్రమంలో మనం ఏ అణువు యొక్క నిర్మాణాన్ని అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ని మార్చలేదు. కేవలం ఆ అణువుల సంఖ్యను మాత్రమే మార్చాము. కాబట్టి మనం రసాయన సమీకరణాల తుల్యతను దృశ్య రూపంలో అర్థం చేసుకోవడం ద్వారా రసాయన సమీకరణాలు తుల్యం చేసేటప్పుడు అణువుల సంఖ్యను అంటే గుణకాలను మాత్రమే మార్చాలి తప్ప వాటి అణు నిర్మాణాన్ని సూచించే సబ్స్క్రిప్ట్లను ఎప్పుడూ కూడా మార్చకూడదు అని వివరంగా తెలుసుకున్నాం.